హాయ్ వెల్కమ్ నా ఎస్ఆర్ అర్థమెటిక్ క్లాస్. మరి ఈ క్లాస్లో మనము డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ పైన అడిగేటటువంటి ప్రశ్నలు మరి క్వశ్చన్ ఏ తరహా క్వశ్చన్స్ అడిగారు అనేది మనం ఈ క్లాస్లో పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చలో మరి డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 to the power of n. మరి కొన్ని డివిజిబుల్ రూల్ యొక్క పవర్స్ ఏమంటున్నా నేను 2 to the power of n అనే కాన్సెప్ట్ పైన ఉండేటటువంటి భాజనీయత సూత్రాల గురించి చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి సార్, 2 to the power of 0 mean is equal to 1 sir. 2 to the power of 0 is equal to 1. 1 is universal factor. ఓకే, యూనివర్సల్ ఫ్యాక్టర్. దీని సార్వత్రిక కారణాంకం అంటాం. సార్వత్రిక కారణాంకం అంటాం. అంటే ఒకటికి భాజనీయత సూత్రం ఉండదు సార్. అంటే ఒకటి అనేది ప్రతి నంబర్ కి ప్రొడక్ట్ అయి ఉంటుంది, కోఎఫిషియంట్ ఉంటుంది, గుణకం. అంటే ప్రతి నంబర్ కి గుణకం ఏముంటుంది అంటే 1 ఉంటుంది, 1 ఉంటుంది. రైట్, ఇక్కడ 2 to the power of 1 is equal to 2. 2 to the power of 1 is equal to 2. సార్, ఇక్కడ భాజనీయత సూత్రంలో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే రిమైండర్ అడగొచ్చు. మరి రిమైండర్ అడగడానికి మొత్తం భాగించాల్సిన అవసరం లేదు. ఇచ్చినటువంటి సంఖ్యలోని లాస్ట్ డిజిట్ తీసుకుంటే మనకు రిమైండర్ వచ్చేస్తుంది కనుక, సో దీని యొక్క భాజనీయత సూత్రం ఏంది సార్? లాస్ట్ డిజిట్ బై 2 ఇలా చేస్తే వచ్చేస్తుంది. ఇదే మనకు కావలసినటువంటి రిమైండర్ సార్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 సార్. ఓకేనా? మరి 2 to the power of 2 is equal to 4. సో పవర్ 1 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్, పవర్ 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్ సార్. లాస్ట్ 2 డిజిట్ బై 4. దెన్ రిమైండర్ ఏం రావాలి? ఇలా చేసినా మనకు రిమైండర్ వస్తుంది సార్. రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా లాస్ట్ 2 డిజిట్ బై 4, లేదా దరికి ఈవెన్ నంబర్ డివిజిబుల్ ఆర్ నాట్ అనే విషయం తెలుసుకోవాలన్నా ఇదే కాన్సెప్ట్ చూడాలి. రైట్, ఇప్పుడు 2 to the power of 3 is equal to 8 సార్. సో హియర్ పవర్ 1 లాస్ట్ డిజిట్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, పవర్ 2 లాస్ట్ 2 డిజిట్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. అదే విధంగా పవర్ 3 డివిజిబిలిటీ రూల్ 8 ఈజ్ లాస్ట్ 3 డిజిట్స్ సార్. లాస్ట్ 3 డిజిట్ బై 8. మరి రిమైండర్ కావాలంటే ఇదే చేయాలి. ఓకేనా? రిమైండర్ కావాలన్నా ఇదే ప్రొసీజర్ ని ఫాలో కావాలి. రైట్, ఇప్పుడు 2 to the power of 4 is equal to 16. దీని యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి సార్? లాస్ట్ 4 డిజిట్ బై 16. దీని యొక్క రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇదే చేయాలి. సో ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలి, 2 యొక్క భాజనీయత సూత్రం సార్ లాస్ట్ డిజిట్ బై 2, చివరి అంకె 2 చే భాగించబడాలి. తెలుగులో రాయాలి అంటే రిమైండర్ ఇజ్ ఈక్వల్ టు చివరి అంకె బై 2. మరి ఇక్కడ దీనికి తెలుగు చివరి 2 అంకెలు 4 చే భాగించబడాలి. భాగించబడి శేషం 0 వస్తే భాగించబడుతుంది, శేషం 0 రాకపోతే అదే రిమైండర్ అవుతుంది సార్. రైట్, తర్వాత హియర్ లాస్ట్ 3 డిజిట్, చివరి 3 అంకెలు. ఓకే, రైట్, ఇక్కడ బై 8 సార్. మళ్ళీ దీనికి సార్ లాస్ట్ 4 డిజిట్ మీన్ చివరి 4 అంకెలు 16 చే భాగించబడాలి. రైట్ సార్, జాగ్రత్త వహించండి. లాస్ట్ డిజిట్ బై 2 చేసిన రిమైండర్ వస్తుంది.
లాస్ట్ 4 డిజిట్ అంటే 4 తోని డివిజన్ చేసేటప్పుడు రిమైండర్ అడిగితే దర్ గివెన్ నంబర్ ఇచ్చినటువంటి సంఖ్యలోని చివరి 2 అంకెలను భాగించేటప్పుడు వచ్చేటటువంటి శేషం కూడా సమానంగా వస్తుంది. రైట్, ఇప్పుడు మీరు గత వీడియోలో కూడా దీని గురించి పూర్తిగా నేర్చుకున్నారు. మరి నేను ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ దీని మీద అడిగేటటువంటి క్వశ్చన్ ప్రశ్న సరళి ఏ విధంగా ఉన్నదని ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నంబర్ 1. సార్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు అనే విషయం చూద్దాం ఒకసారి. ఓకే, వెల్కమ్. మళ్ళొకసారి చూడండి, ఈ డివిజిబుల్ రూల్ పైన అడిగేటటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయని నేను బోర్డు మీద రాయడం జరిగింది. ఒకసారి చూడండి సార్. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 1 ఏమి ఇచ్చారు చూడండి. 4, 5, 8, 9, 7 45,897 ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే ఇచ్చినటువంటి సంఖ్య 4 చే భాగించబడుతుందా? సో 4 చే భాగించబడుతుందా అంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? 4 యొక్క భాజనీయత సూత్రం ఏముంది సార్ మనకు? చివరి 2 అంకెలు, లాస్ట్ 2 డిజిట్. ఇందులో లాస్ట్ 2 డిజిట్ తీసుకొని డివిజిబుల్ చేస్తే సరిపోతుంది సార్. అయితే మనం భాగించబడుతుందా లేదా ఒకసారి చూద్దాం. 97/4. 4 1s 4, 4 2s 8 సార్, 1 మిగిలింది. 4 4s 16, రిమైండర్ ఎంత వచ్చింది సార్? 1. సో హియర్ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. దట్స్ వై గివెన్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. ఈజ్ నాట్ డివిజిబుల్. ఇచ్చినటువంటి సంఖ్య భాగించబడదు, ఓకేనా సార్? ఇచ్చినటువంటి సంఖ్య భాగించబడదు అనే విషయం తెలిసింది. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద రిమైండర్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద రిమైండర్ ఇఫ్ 5739875 ఈజ్ డివిజిబుల్ బై 8. 8 తోని భాగిస్తే ఇచ్చినటువంటి సంఖ్యను 8 తోని భాగిస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటున్నాడు. తెలుగులో చూడండి. దిస్ నంబర్, ఇచ్చినటువంటి సంఖ్య అనే సంఖ్య 8 చే భాగించగా వచ్చు శేషం ఎంత అంటున్నాడు. అలాంటప్పుడు 8 చే భాగించనగానే డివిజిబిలిటీ రూల్ తెలవాలా సార్ మనకు? భాజనీయత సూత్రం, 8 యొక్క భాజనీయత సూత్రం సార్ 8. దీనికి పవర్ ఏముంది? 3. సో దట్స్ వై హియర్ లాస్ట్ 3 డిజిట్ బై 8. చివరి 3 అంకెలు, చివరి 3 అంకెలతో చేసినా కూడా మనకు రిమైండర్ వచ్చేస్తుంది, ఓకేనా? అతను అడుగుతున్నది ఏంటి సార్? రిమైండర్ 8. సో లాస్ట్ 3 డిజిట్ సార్, లాస్ట్ 3 డిజిట్ 725/8. 8 1s 8 9s 72. మళ్ళీ 72 క్లియర్ అయింది, 5 మిగిలింది. 8 కంటే 5 చిన్నది కాబట్టి 0s 8 0s 0. రిమైండర్ ఎంత వచ్చేసింది సార్? 5. సో హియర్ రిమైండర్ ఈజ్ 5 సార్. దిస్ ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ చూడండి సార్. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? రిమైండర్ అంటే గత ప్రశ్నలో, గత ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి సార్. అందుకనే డివిజిబిలిటీ రూల్ మనకి ఎంత హెల్ప్ అవుతుందో చూడండి. ఇంత పెద్ద సంఖ్యని మనం 8 తోని భాగారం చేసి లాస్ట్ వరకు తీసుకెళ్తే టైం కిల్ అవుతుంది గనక, సమయం వృధా అవుతాయి గనక మనం భాజనీయత సూత్రాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ ఇఫ్ 576890397 ఈజ్ డివిజిబుల్ బై 16. ఈ సంఖ్యను 16 చే భాగించగా వచ్చు శేషం ఎంత అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ రిమైండర్ అడిగింది సార్. మళ్ళీ అడుగుతున్నాడు రిమైండర్. 16 తోని భాగించేటప్పుడు వచ్చేటటువంటి శేషం ఎంత? సో హియర్ రిమైండర్, మళ్ళీ రిమైండర్ అడిగిండు. వాట్ ఈస్ ద రిమైండర్ ఫార్ములా? డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా చూసాం మనం 16. వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 16? లాస్ట్ 4 డిజిట్. చలో ఇందులో లాస్ట్ 4 డిజిట్ తీసుకోండి సార్. దిస్ ఈస్ ద లాస్ట్ 4 డిజిట్. హియర్ 3 9
7, 8 by 16. సో 16 టేబుల్ తోనే డివిజిబుల్ చేయాలి. 16 టేబుల్ తో డివిజిబుల్ చేస్తున్నప్పుడు వచ్చే శేషం ఎంత అంటున్నాడు. రైట్, ఇప్పుడు 16 ఎక్కంతో కట్ చేయాలి సార్. 16 ఎక్కం 16, 16 రెంట్ల 32 సార్. 16 రెంట్ల 32. 39 నుంచి 32 తీసేసేయండి, 7 మిగిలింది, 77 మిగిలింది. ఎంత మిగిలింది సార్ ఇక్కడ? 77 మిగిలింది. ఎంత మిగిలింది? 77. ఓకేనా? ఇక్కడ 39, ఇక 32 నుంచి 32 తీసేస్తే 7, దాని పక్కన 7 ఉంది, 77 అయింది. మళ్ళీ 16 4 64. సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది? 1 here 3 39, దాని పక్కన ఏముంది? 8 38 సార్. నెక్స్ట్ మరి 16 8 128. టేక్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10. సో మనకు మిగిలింది ఎంత సార్? 10. సో మనకు కావాల్సినటువంటి రిమైండర్ ఎంత? 10. అంటే ఈ సంఖ్యని పూర్తిగా భాగిస్తే 16 చే భాగించగా వచ్చు శేషం ఎంత? 10. ఓకే, డివిజిబుల్ రూల్ ప్రకారంగా మనం చేసేయచ్చు. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ 4th క్వశ్చన్ చూడండి సార్. డివిజిబుల్ రూల్ లో ఇవన్నీ ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్నలే సార్, జాగ్రత్త వహించండి. ఇఫ్ 4957x, ఇదంతా ఒకటే నంబర్ సార్. అంటే x అనేది 1లో స్థానంలో ఉన్నటువంటి అంకె. ఈజ్ డివిజిబుల్ బై 2, ఈ సంఖ్య 2 చే భాగించబడుతుంది అంటున్నాడు. దెన్ హౌ మెనీ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x, మరి ఈ x ప్లస్ లో ఎన్ని వాల్యూస్, ఎన్ని డిజిట్లు పాసిబుల్ అవుతాయి అని అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, ఈ సంఖ్య అనేది 2 చే భాగించబడును, అయితే సాధ్యమయ్యే x విలువలు ఎన్ని కలవు. అంటే x స్థానంలో మనం ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయనే విషయం చూద్దాం, ఒకసారి చూద్దాం. రైట్, వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 2? చివరి అంకె లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ ఈజ్ x by 2. మరి x పాసిబుల్ అవ్వడానికి ఏమేమి ఉన్నాయి చూద్దాం. x ప్లస్ లో 0 పెట్టినా పాసిబుల్ అవుతుంది, మళ్ళీ 1 పెడితే పాసిబుల్ కాదు. 2, నెక్స్ట్ 3 వస్తుందా? నో, 2 టేబుల్లో 3 రాదు. 4, 6, 8. అంటే మనకు పాసిబుల్ అయ్యేటటువంటి x విలువలు ఎన్ని కలవు అంటే 1 2 3 4 5 సార్. సో 5 విలువలు సాధ్యమవుతున్నాయి. అంటే x ప్లస్ లో 0 పెట్టినా పాసిబుల్ అవుతుంది, x ప్లస్ లో 2 పెట్టినా 2 తో డివిజిబుల్ అవుతుంది, 4 పెట్టినా 2 తో డివిజిబుల్ అవుతుంది, 6 పెట్టినా 2 తో డివిజిబుల్ అవుతుంది, 8 తీసుకున్నా కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి సాధ్యమయ్యే విలువల సంఖ్యలు ఎన్ని కలవు అంటే 5. 1 2 3 4 5, టోటల్ ఎన్ని? 5. ఓకే, రైట్. తర్వాత 5th క్వశ్చన్ చూడండి సార్. 5th క్వశ్చన్ లో ఏం అడిగారు చూడండి. ఇఫ్ దిస్ నంబర్, ఈ టోటల్ ఇదంతా ఒకటే నంబర్ సార్, ఈ 1లో స్థానంలో x ఉంది, ఈజ్ ఎగ్జాక్ట్ డివైడెడ్ బై 8 చే ఖచ్చితంగా భాగించబడుతుంది. దెన్ ఫైండ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ x. మరి x ప్లస్ లో సాధ్యమయ్యే అంకె ఏది అంటున్నాడు, సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. ఈ ఇచ్చినటువంటి సంఖ్య గిరి సార్ అను సంఖ్య 8 చే ఖచ్చితంగా భాగించబడును, అయితే సాధ్యమయ్యే x విలువ ఎంత? రైట్, వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 8 సార్? 8 యొక్క భాజనత సూత్రం సార్ ఇక్కడ చూడండి. 8 యొక్క భాజన సూత్రం పవర్ 3 కాబట్టి లాస్ట్ 3 డిజిట్, చివరి 3 అంకెలు. చివరి 3 అంకెలు ఏంటి సార్ ఇందులో? 8 9x 8 9x by 8 సార్. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఈ 8 టేబుల్లో 8 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 8 టేబుల్లో 9 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత రిమైండర్ వస్తుంది ఇక్కడ? ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1 మిగులుతుంది సార్. 1 ఇందులో నుంచి 1 మిగులుతుంది. 8 1 8,
8 1 8, ఇందులో రిమైండర్ ఎంత 1, ఇదే 1 ని మనం ఇక్కడ రాసాం, దాని పక్కన ఏముంది x బై 8 చేద్దాం సార్. ఇలా చేయడం వల్ల మనకు వెరీ ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం వస్తుంది. రైట్, ఇప్పుడు x ప్లస్ లో ఏమేమి తీసుకోవడానికి ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9, ఇవే కదా సార్ ఆ అంకెలు. ఇవి తీసుకోవడానికి మాత్రమే సాధ్యపడతాయి. మరి అందులో ఏ అంకెలు తీసుకుంటే ఖచ్చితంగా భాగించబడుతుంది? రైట్, ఒక్కసారి చూడండి సార్. x ప్లస్ లో 0 పెడితే 10 సార్. 8 టేబుల్లో 10 రాదు కాబట్టి మనం 0 తీసుకోవడానికి లేదు. మరి 1 పెట్టండి 11, అంటే ఇది కూడా రాదు. మరి 2 12, 8 టేబుల్లో 12 రాదు. x ప్లస్ లో 3 పెట్టండి 13, 8 టేబుల్లో 13 రాదు. మరి 4 పెడితే 14, 4 కూడా రాదు. 5 రాదు. 6 సార్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. x is equal to ఏం తీసుకోవడానికి ఉంది 6. సో 1 6 16, 8 టేబుల్లో 16 కట్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? x ప్లస్ లో 6 తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 7 కూడా రాదు, 8 కూడా రాదు, 9 కూడా రాదు. సో మనకు సాధ్యపడేటటువంటి అంకెది 6. సో ఆన్సర్ వచ్చేసి 6. మనకు భాజనత సూత్రము ఇలా అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. జాగ్రత్త వహించండి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, రిలేటెడ్ క్వశ్చన్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటాను. మనము ఈ క్లాస్ లో డివిజిబిలిటీ రూల్ పవర్ n పైన అడిగేటటువంటి క్వశ్చన్ చూసాము. సో ఎక్కడ దాకా 2 to the power of 0 అంటే 1 ఈజ్ యూనివర్సల్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాము. 2 to the power of 1 అంటే 2 డివిజిబుల్, లాస్ట్ 2 డిజిట్ బై 2 అయినా రిమైండర్ అదే వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 యొక్క డివిజిబుల్ 2 స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్, 8 లాస్ట్ 3 డిజిట్, 16 లాస్ట్ 4 డిజిట్. దాని మీద అడిగేటటువంటి ప్రశ్నలు మనం చూసాము. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. మరిన్ని క్వశ్చన్ తో మరి ఇంకో కాన్సెప్ట్ తోని మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్, బై బై.